చూస్తున్నాం కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కేసీ వేణుగోపాల్ ఇంటికి భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్తో డీకే అలాగే ఠాకరే భట్టి సమావేశమయ్యారు. ఇప్పుడు ఈ సమావేశం టెన్షన్ పుట్టిస్తుంది. ఇక కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ ఇంటికి భట్టి విక్రమార్క అలాగే డీకే ఠాకరే భట్టి సమావేశమైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇక కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ ఉంది. కేసీ వేణుగోపాల్ ఇంటికి భట్టి విక్రమార్క వచ్చారు. కేసీ వేణుగోపాల్తో డీకే ఠాకరే భట్టి సమావేశమయ్యారు. చూస్తున్నాం. కొత్త ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, మాణిక్రావు ఠాకరే, డీకే శివకుమార్ సుమారు అరగంట పాటు చర్చించి పేర్లను ఫైనల్ చేశారు. ఇక ఈ సమావేశంలో రేవంత్ను సీఎం చేయడంపై నిర్ణయం జరిగినట్లు కూడా సూచనప్రాయంగా తెలిసింది. అదే విషయాన్ని సీల్డ్ కవర్లో పెట్టి హైదరాబాద్కు పంపుతున్నారు. సిఎల్పీ సమావేశంలోనే లాంఛనంగా పేర్లను వెల్లడి చేసేలా ఏఐసీసీ ప్లాన్ చేసింది. ఆ సీల్డ్ కవర్తో పాటు కేసీ వేణుగోపాల్, డీకే ఠాకరే తదితరులు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో నగరానికి చేరుకున్నారు. ఇక సాయంత్రం అఫీషియల్గా పేర్లను ఆ సమావేశంలోనే వెల్లడించనున్నారు. ఇక సీఎం పోస్ట్ కోసం ప్రయత్నించిన వారిని హైకమాండ్ బుజ్జగించింది. ఖర్గే, రాహుల్, కేసీ అలాగే ఠాకరే సమావేశానికి ముందే ఉత్తమ్ భట్టితో డీకే శివకుమార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా వారికి వివరించారు. సిఎల్పీ మీటింగ్లో సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులు లాంఛనంగా ప్రకటించిన తరువాతనే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తులు ముమ్మరం కానున్నాయి. ఉత్తమ్ భట్టి ఢిల్లీలోనే ఉండిపోయినప్పటికీ రేవంత్ మాత్రం ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్లోని హోటల్లోనే ఉండిపోయారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత చేపట్టాల్సిన యాక్టివిటీస్ను ప్రయారిటీ బేసిస్లో కూడా పరస్పరం చర్చించుకున్నారు.
ఇక సీఎం డిప్యూటీ సీఎం పోస్టుల విషయంలో ఉత్తమ్ భట్టి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు తగిన ప్రాధాన్యత ఇస్తామని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అవకాశాలు ప్రయారిటీలు ఉంటాయని, వారికి అనుగుణంగానే సీనియర్ల సేవలు వినియోగించుకునే వీలు ఉంటుందని బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఇక అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని స్వయంగా ఉత్తమ్ చెప్పడంతో పాటు కట్టుబడి ఉంటారని కూడా క్లారిటీ ఇచ్చారు. దీంతో సీఎం డిప్యూటీ సీఎం విషయంలోనే పెద్ద వివాదం కొలిక్కి వచ్చినట్లయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు దాదాపు తొలగిపోయినట్లయింది. బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్త ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, మాణిక్రావు ఠాక్రే, డీకే శివకుమార్ సుమారుగా అరగంట పాటు చర్చించి పేర్లను ఫైనల్ చేశారు. ఇక సమావేశంలో రేవంత్ను సీఎం చేయడంపై నిర్ణయం జరిగినట్లు సూచనప్రాయంగా తెలిసింది. అదే విషయాన్ని సీల్డ్ కవర్లో పెట్టి హైదరాబాద్కు పంపుతున్నారు. ఇక సీఎల్పీ సమావేశంలోనే లాంఛనంగా పేర్లను వెల్లడి చేసేలా ఏఐసీసీ ప్లాన్ చేసింది. ఆ సీల్డ్ కవర్తో పాటు కేసీ వేణుగోపాల్, డీకే ఠాక్రే తదితరులు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి బయలుదేరారు. మరికొద్ది సేపట్లో నగరానికి చేరుకున్నారు. సాయంత్రం అఫీషియల్గా పేర్లను ఆ సమావేశంలోనే వెల్లడించనున్నారు. ఇక సీఎం పోస్ట్ కోసం ప్రయత్నించిన వారిని హైకమాండ్ బుజ్జగించింది. ఖర్గే, రాహుల్, కేసీ ఠాక్రే సమావేశానికి ముందే ఉత్తమ్ భట్టితో డీకే శివకుమార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు వారికి వివరించారు. సీఎల్పీ మీటింగ్లో సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులు లాంఛనంగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు ముమ్మరం కానున్నాయి. ఉత్తమ్ భట్టి ఢిల్లీలోనే ఉండిపోయినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్లోని హోటల్లోనే ఉండిపోయారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత చేపట్టాల్సిన యాక్టివిటీస్ను ప్రియారిటీ బేసిస్లో పరస్పరం చర్చించుకున్నారు. ఇక సీఎం, డిప్యూటీ సీఎం పోస్టుల విషయంలో ఉత్తమ్ భట్టి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు తగిన ప్రాధాన్యత ఇస్తామని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అవకాశాలు ప్రయారిటీలు ఉంటాయని, వాటికి అనుగుణంగానే సీనియర్ల సేవలు వినియోగించుకునే వీలు ఉంటుందని బుజ్జగించినట్లు తెలిసిందే. ఇక అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని స్వయంగా ఉత్తమ్ చెప్పడంతో పాటు కట్టుబడి ఉంటారని కూడా క్లారిటీ ఇచ్చారు. దీంతో సీఎం, డిప్యూటీ సీఎం విషయంలో పెద్ద వివాదం కొలిక్కి వచ్చినట్లయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు తొలగిపోయినట్లయింది.
కొత్త ఉప ముఖ్యమంత్రి ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, మాణిక్రావు ఠాక్రే, డీకే శివకుమార్ సుమారు అరగంట పాటు చర్చించి పేర్లను ఫైనల్ చేశారు. ఆ సమావేశంలో రేవంత్ను సీఎం చేయడంపై నిర్ణయం జరిగినట్లు సూచనప్రాయంగా తెలిసింది. అదే విషయాన్ని సీల్డ్ కవర్లో పెట్టి హైదరాబాద్కు పంపుతున్నారు. సీఎల్పీ సమావేశంలోనే లాంఛనంగా పేర్లను వెల్లడి చేసేలా ఐసీసీ ప్లాన్ చేసింది. ఆ సీల్డ్ కవర్తో పాటు కేసీ వేణుగోపాల్, డీకే ఠాక్రే తదితరులు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో నగరానికి చేరుకున్నారు. సాయంత్రం అఫీషియల్గా పేర్లను ఆ సమావేశంలోనే వెల్లడించనున్నారు. ఇక సీఎం పోస్ట్ కోసం ప్రయత్నించిన వారిని హైకమాండ్ బుజ్జగించింది. ఖర్గే, రాహుల్, కేసీ, ఠాక్రే సమావేశానికి ముందే ఉత్తమ్ భట్టితో డీకే శివకుమార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా వారికి వివరించారు. సీఎల్పీ మీటింగ్లో సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులు లాంఛనంగా ప్రకటించిన తరువాతే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు ముమ్మరం కానున్నాయి. ఉత్తమ్ భట్టి ఢిల్లీలోనే ఉండిపోయినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్లోని హోటల్లోనే ఉండిపోయారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత చేపట్టాల్సిన యాక్టివిటీస్ను ప్రయారిటీ బేసిస్లో పరస్పరం చర్చించుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పోస్టుల విషయంలో ఉత్తమ్ భట్టి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు తగిన ప్రాధాన్యత ఇస్తామని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అవకాశాలు, పర్యాటకాలు ఉంటాయని, వాటికి అనుగుణంగానే సీనియర్ల సేవలు వినియోగించుకునే వీలు ఉంటుందని బుజ్జగించినట్లు తెలిసిందే. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని స్వయంగా ఉత్తమ్ చెప్పడంతో పాటు కట్టుబడి ఉంటానని క్లారిటీ ఇచ్చారు. దీంతో సీఎం, డిప్యూటీ సీఎం విషయంలో పెద్ద వివాదం కొలికి వచ్చినట్లయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు తొలగిపోయినట్లయింది.